ఓకే. మాస్టర్స్ ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా ధ్యానంకి ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. పెట్స్ ఉంటే పక్కన పెట్టండి. హాయిగా, రిలాక్స్‌గా సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. ఏళల్లో ఏళ్ళు కలుపుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా, రిలాక్స్‌గా మీ శ్వాసని గమనించండి. లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస. మీ మనసుని మీ శ్వాస మీద మరల్చండి మాస్టర్స్. అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని నెమ్మదిగా తీసుకొచ్చి చాలా, చాలా చిన్నగా గమనించండి. ఏమి తొందర లేదు. హరీబరీ ఏమి లేదు. నెమ్మదిగా, స్లోగా గమనించండి. చాలా స్లోగా ఆ శ్వాస లోపలికి ఎలా వెళ్తూ ఉంది? బయటికి ఎలా వస్తూ ఉంది? అదే గమనించండి. ఇంకా స్లోగా గమనించండి మాస్టర్స్. రిలాక్స్‌గా గమనించండి. మీరు శ్వాసని గమనించడమే మీ పని. ఇంకా స్లోగా గమనించండి. చాలా చిన్నగా గమనించండి. అడుగులో అడుగేసుకొని ఎలా వెళ్తామో అలా స్లోగా గమనించండి. ఇంకా చిన్నగా గమనించండి. మీ శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో, విశ్వశక్తి నుండి మీ సహస్రారం లోపలికి ప్రాణశక్తి వస్తుంది మాస్టర్స్. ఆ ప్రాణశక్తి మీ లోపలున్న నెగెటివ్ ఆలోచనలన్నీ క్లీన్ చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండేదానికి సహాయపడుతుంది. మీ శరీరం పొల్యూషన్ నుండి కాపాడుతుంది. మీ శరీరాన్ని వజ్రంలాగా తయారు చేస్తుంది ప్రాణశక్తి.
ఆ ప్రాణశక్తి వల్ల మీరు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు మాస్టర్స్. ఇంకా స్లోగా గమనించండి. మీ శ్వాసని చాలా స్లోగా గమనించండి. మీ లోపలికి కలర్స్ వస్తే తీసుకోండి మాస్టర్స్, మీ లోపలికి తీసుకోండి. మీకు కలర్స్ కనిపిస్తాయి. మీకు మాస్టర్స్ కనిపిస్తే వాళ్ళ కూర్చోబెట్టండి ధ్యానంలో. మీకెక్కడన్నా పెయిన్స్ ఉన్నా కూడా ఈ ప్రాణశక్తి అనేది అక్కడికి వెళ్ళి ఆ పెయిన్‌నంతా కూడా హీల్ చేస్తుంది మాస్టర్స్. చిరునవ్వుతో గమనించాలి మీ శ్వాసని. రిలాక్స్‌గా గమనించండి. ప్రశాంతంగా గమనించండి. ఇంకా ప్రశాంతంగా గమనించండి. ఇంకా ప్రశాంతంగా గమనించండి.
ఇంకా ప్రశాంతంగా గమనించండి. ఇంకా ప్రశాంతంగా, హాయిగా గమనించండి. థర్టీ సెకండ్స్ మాస్టర్స్. ఇంకా ప్రశాంతంగా గమనించండి. 20 సెకండ్స్ మాస్టర్స్. టెన్ సెకండ్స్ మాస్టర్స్. ఇంకా ప్రశాంతంగా గమనించండి. పీస్‌ఫుల్‌గా గమనించండి.
10, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఈ చేతులు 2 కళ్ళు మీద పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు ఓపెన్ చేయండి. రిలాక్స్‌గా ఓపెన్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మన మాస్టర్ వచ్చి చిత్రగుప్తుడు. శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఏదేదో రాసేస్తాడు, ఏదేదో చేసేస్తాడు అని అందరికి ఒక అపోహ ఉంది గదా! దాని నుండి ఎలా బయట రావాలో చూద్దాం మనం అందరం. ఓకే. చిత్రగుప్తుడు. మనందరం ఈ ప్రపంచంలోకి వచ్చి పుట్టేటప్పుడు సమాన శక్తి సామర్థ్యాలతో పుట్టాము. ఇది ప్రతి ఒక్క మాస్టర్ అనే విషయమే. ఈ మహాజ్ఞానం బుక్కు ఎత్తుకున్నప్పటి నుంచి ప్రతి మాస్టర్ ఇదే చెప్పారు. ఏందంటే మనమందరము ఒకేలాగే పుట్టాము. దేవుడని తనీగా, మనిషి అనేది తనీగా అలా పుట్టము. అందరము ఒకేలాగే వచ్చాము అని చెప్తూ ఉన్నాడాయన. శక్తి సామర్థ్యాలతో. ఆయనకి ఎంత శక్తి ఉందో మనకు అంతే శక్తి ఉంది. ఆ శక్తి సామర్థ్యాలతో పుడతాము. అయితే ఏ పాటి శక్తి సామర్థ్యాలను మనం ఈ జన్మలో మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకుంటాం అన్నది కేవలం మన మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితాలకు మనమే గురువులం. మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఎందుకున్నాం? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఈ శక్తి సామర్థ్యాల గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ హ్మ్. ఇద్దరున్నారు. ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. ఒకామె మంచి మంచి ఫుడ్ తిని, మంచి మంచి ఫుడ్డు గాని, హెల్తీ ఫుడ్ గాని అన్నీ తిని ఉంది. ఇంకొకామె అసలు ఆమెకు ఫుడ్డే లేదు. కానీ పని అసలు నిలబడుకోకుండా చేస్తూ ఉంటా. కానీ ఈమె మంచి ఫుడ్ తిని బాగుంది. కానీ ఈమె పని చేయట్లేదు. ఆమెకేం డిఫరెన్సు? నేను చేయలేను. నాకు నొప్పులు, ఆడ నొప్పులు, ఈడ నొప్పులు అని ఈమె చెప్తూ ఉంది. బాగా తినే ఆమె. ఆమె ఇంకొకామె ఏముంది? మనకింత దొరికితే చాలులే. మన పని మనం చేసుకుందాం అని. అక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకో. మన బ్రెయిన్ ఏది మనం అనుకుంటామో, నాకు శక్తి లేదు అనని. శక్తి ఉండదు. ఇంకొకామె ఏమనుకుంటున్నది? నాకు చాలా శక్తి ఉంది. నేను ఈ పని చెయ్యాలి. నేనే చెయ్యాలి. ఈ పనంతా నేనే చేయాలి. నాకు వర్క్ చేయటమే అనని ఆమె అనుకుంటూ ఉంది. నాకు శక్తి లేదులే. నేను తినుకొని కూర్చుంటే సాలులే అని ఆమె అనుకుంటుంది. అది. ఆయన అదే చెప్తూ ఉన్నాడు. ఈ జన్మలో మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకుంటాం. కొంతమంది ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? దాని జోలికే పోరు. ఏంది మనం ఏమన్నా వయసైపోయింది. మనం అంతలెక్కే ధ్యానానికి పోవటం. అందరూ చీప్‌గా చూస్తారు. చులకనగా చూస్తారు. చాలా మంది ఒకప్పట్లో నేను కళ్ళు మూసుకున్నానంటే నా ముందర చాలా మంది ఎక్కిరిచ్చేవాళ్ళున్నారు. కానీ దాని విలువ తెలుసుకున్న వాళ్ళు మాట్లాడరు. దాని విలువ తెలుసుకోనోళ్ళు మాట్లాడరు. అది. అది తేడా మాస్టర్స్. మన జీవితాలకు మనమే గురువులం. మనం ఎక్కడున్నాం? ఎలా ఉన్నాం? ఎందుకున్నాం? మన జీవితాలకు మనమే గురువులం. మనం ఎక్కడున్నాం? ఎలా ఉన్నాం? ఎందుకున్నాం? మనం అసలు దేనికోసం ఈ లోకంలోకి వచ్చామో, దేనికోసం ఈ లోకంలోకి వచ్చాం? లాంటి విషయాలు మనకి ఎవ్వరూ చెప్పనవసరం లేదు. అయితే ఒక విషయం చెప్పవలసి రావటం మాత్రం నేను చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఒక విషయం అది ఏ విషయం అనేది విందాం. మనం అసలు ఎందుకు పుట్టాము? ఇక్కడ ఈ ఉనికికి ఉద్దేశ్యం ఏమిటి? అంటే మనం పుట్టుకకి ఉద్దేశ్యం ఏమిటి?
లాంటి విషయాలు ఆలోచించే వాళ్ళు గుప్పెడు మంది కూడా లేరు. గుప్పెడు మంది అంటే మన గుప్పెట్లో ఉన్నంత మంది కూడా లేరు. మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకి? మన ఉనికి ఏంది? అనేది తెలుసుకునే వాళ్ళు గుప్పెడు మంది కూడా లేరు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే దురదృష్టకరము అని అంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఈ 2 ప్రశ్నలను వదులుకునే ఆలోచనలే మేలని, హాయని అనుకుంటున్నారు. ఈ 2 ప్రశ్నలు ఏంది? ఏ 2 ప్రశ్నలు? మనం ఎందుకొచ్చాము? మన ఉనికి ఏంది అనేది ఆ 2 వదులుకుంటేనే మేలు అని అనుకునే వాళ్ళు ఎక్కువున్నారంట. నేను మాత్రం ఈ 2 ప్రశ్నలను చాలా ముఖ్యమైనవి మీరంతా భావించాలని కోరుకుంటున్నాను. మీరు ఈ 2 ప్రశ్నల్ని మరిచిపోయారు కనుక వీటికి సమాధానాలు వెతకాలని కూడా మీరు అనుకోలేదు కనుక ఈ 2 ప్రశ్నలకు నేను సమాధానాలు ఇస్తాను. ఆయన సమాధానాలు ఇస్తారు. ఎందుకంటే నేను ఎందుకొచ్చాను? నా ఉనికి ఏంది? నా కర్తవ్యం ఏంది? అనేది ఆయన సమాధానాలు ఇస్తాడండి. ఆ 2 క్వెషన్‌లకి ఆన్సర్ ఏమిస్తాడో చూద్దాం. ఈ ప్రపంచంలో మనం ఎందుకు పుట్టాము? క్వెషన్ మార్క్. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్. మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది నేర్చుకోవడానికి, మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి, పరిసరాల నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలని మనం ఇక్కడ పుట్టాము. ఎందుకొచ్చాము? మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి, పరిసరాల నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలని మనం ఇక్కడ పుట్టాము. చాలా మంది అనుకున్నట్లుగా, ఊహిస్తున్నట్లుగా కాకుండా మనం ఇక్కడ పుట్టింది కేవలం ఒకానొక పాఠం నేర్చుకోవడానికి కాదు. అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి పుట్టాము. అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి పుట్టామంట. అందువల్లనే మన ఆలోచనలకు, అవగాహనకు, అభిప్రాయాలకు భిన్నంగా ఉండే సమాజంలో పుడతాము. భిన్నంగా అంటే ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే సమాజంలోనే పుడతాం. మన ఆలోచనలకి, అభిప్రాయాలకి భిన్నంగా ఉండే భిన్నంగా ఉండే పరిస్థితుల్లోనే పుడతాం. ఎందుకంటే మనం నేర్చుకోవాలి గదా! అన్నీ మనకు అనుకూలంగా ఉంటే మనమేం నేర్చుకుంటాం? తినుకొని ప్రశాంతంగా పనుకుంటాం. అంతే. అంతకు మించి మనం ఏమి చేయం. మనకొక పరిస్థితి వచ్చినప్పుడే ఆ పరిస్థితిలో నుండి నువ్వు ఎలా బయటపడాలనేది తెలుస్తుంది. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం. నాకెందుకు ఈ పరిస్థితొచ్చింది? ఎందుకు ఈ పరిస్థితొచ్చింది? అని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని కానీ, ఆ పరిస్థితి నుండి ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్పగా జీవించడం వస్తుందంటే, ఎంత గట్స్ ఒస్తాయి తెలుసా మాస్టర్స్. మీరు గాని ఆ పరిస్థితి ఎందుకొచ్చింది అని అనుకున్న తర్వాత, దీని నుండి నేను ఎంత అద్భుతంగా బయట రావాలి అని మీరనుకుంటే, అసలు, అసలు మామూలుగా ఉండదది. మంచి స్వీట్ చేసుకొని తిన్నంత హ్యాపీగా ఉంటది. దాంట్లో నుంచి బయటొచ్చినప్పుడు, ఆ పరిస్థితిలో నుంచి బయటొచ్చినప్పుడు. పాఠాలు నేర్చుకోవడానికి పుట్టాము. అందువల్లనే మన ఆలోచనలకు, అవగాహనలకు, అభిప్రాయాలకు భిన్నంగా ఉండే సమాజంలో పుడతాము. భిన్నంగా అంటే వ్యతిరేకమైన సమాజంలో పుడతాం. మీలాగా, మీలాగా ఆలోచించేవాళ్ళు, మీలాగా ఉండేవాళ్ళు మీ చుట్టుప్రక్కల్లో ఎవ్వరు ఉండరు. మీలాగే ఆలోచించేవాళ్ళు, మీలాగే మంచి ఉండేవాళ్ళు, అభిప్రాయాలుండేవాళ్ళు ఎవ్వరు ఉండరు. బహుముఖ విధానంలో ప్రతి ఒక్క భావావేశాన్ని, ఆలోచనలను ప్రోగు చేసుకొని, అనుభవించి, అర్థం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. చూడండి. ప్రతి ఒక్క భావావేశాన్ని, ప్రతి ఒక్క ఆలోచనను ప్రోగు చేసుకొని, అనుభవించి, అర్థం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ఎన్నో ఆవేశాలుంటాయి, ఎన్నో ఆలోచనలుంటాయి, ఎన్నో బాధలుంటాయి, ఎన్నో కోపాలుంటాయి. అవన్నీ అర్థం చేసుకోవడానికే వచ్చాము ఇక్కడికి, ఈ భూమి మీదకి. దాని నుంచి నేనెలా బయట రావాలి? ఆ పరిస్థితుల నుంచి నేనెలా బయట రావాలి? ఇదేంది ఇంత పరిస్థితిలా నా ముందర? నాకు నన్ను నేను వెనక్కి చూసుకుంటే నాకు నవ్వొస్తా ఉంది. నా వెనకాల ఎన్ని ఉన్నాయిరా దేవుడా అనేసి. మీరు స్నేహం చేసేది
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, పంచుకోవడానికి, ఇతరుల సంతోషాలను, ఆనందాలను వినటం ద్వారా ఇతరుల అవగాహనలోకి వెళ్ళడానికి మీరు ఫ్రీ పాస్‌పోర్ట్ దొరికిందన్న మాట. ఇతరుల పట్ల పరిపూర్ణమైన సానుభూతి మీకు కలిగినప్పుడు మీ జన్మ సార్థకమైనట్టు. చూడండి, ఇది ఇంకొక్కసారి వినండి మాస్టర్స్. శ్రద్ధగా వినండి. మీరు స్నేహం చేసేది ఒక్కరిని ఒకరు అర్థం చేసుకోవడానికి. స్నేహం చేసేది ఎందుకు? ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, పంచుకోవడానికి, ఇతరుల సంతోషాలను, ఆనందాలను వినడం ద్వారా ఇతరుల అవగాహనలోకి వెళ్ళడానికి. అంటే అతన్ని అర్థం చేసుకొని అతన్ని అవగాహన చేసుకోవడానికి మీరు ఫ్రీ పాస్‌పోర్ట్ దొరికిందన్నమాట. ఇతరుల పట్ల పరిపూర్ణ అతన్ని అర్థం చేసుకున్నప్పుడే మనకి ఫ్రీ పాస్‌పోర్ట్ దొరుకుతుంది. అప్పుడు దాకా మనం ఏం కొట్టుమిట్లాడుతా ఉంటాం. అతను అర్థం చేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటది గదా! పాస్‌పోర్ట్ అనేది మనకి. డబ్బులు పెట్టి కొనబడలేదు. అంతకు ముందంతా ఈళ్ళెందుకు ఇట్లున్నారు? వాళ్ళెందుకు అట్లున్నారు? ఏందిరా ఈ పరిస్థితి అని నన్ను ఆలోచిస్తూ ఉంటా. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడే ఫ్రీ పాస్‌పోర్ట్ దొరుకుతుంది నీకు. దొరికిందన్నమాట. ఇతరుల పట్ల పరిపూర్ణమైన సానుభూతి మీకు కలిగినప్పుడు మీ జన్మ సార్థకమైనట్లే. మీ జన్మ ఏమవుతుంది? సార్థకమైనట్లే అని చెప్తున్నాడాయన. ఫస్ట్ క్వెషన్ ఆన్సర్. ఇలాంటి పాస్‌పోర్ట్‌లు బోలెడన్ని సంపాదించాలి మీరు. ఇలాంటి ఫ్రీ పాస్‌పోర్ట్‌లు అందరిని స్నేహంగా చూసి, అందరిని ప్రేమగా మాట్లాడి, అందరిలో కలిసిపోయి, వాళ్ళని అర్థం చేసుకొని, చాలా ఫ్రీ పాస్‌పోర్ట్‌లు సంపాదించాలి మీరు. మనుషులంతా సాధారణంగా ఎలా పనిచేస్తారో, ప్రతిస్పందిస్తారో మీరు తెలుసుకోవాలి. మనుషులంతా కూడా ఎలా పని చేస్తారో, ప్రతిస్పందిస్తారో మీరు తెలుసుకోవాలి. మీరు ఒక 10 మంది సాటి వారి నుంచి వారి అవగాహన, దృక్కన దృక్కోణాల గురించిన పాస్‌పోర్ట్ సంపాదించావనుకో అనుకుందాము. అంటే వాళ్ళ గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వారి ఆవేశాల గురించి, వారి పరిసరాల గురించి 10 పాఠాలు నేర్చుకోవడం పూర్తి చేశారన్నమాట. అయితే ఈ జీవిత పరమార్థం ఏమిటంటే, ఈ స్నేహాన్ని 10 మంది నుంచి ప్రతి ఒక్కరికి విస్తరించాలి. ఈ స్నేహాన్ని 10 మంది నుంచి ప్రతి ఒక్కరికి విస్తరించాలి. అంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇలా జీవించాలి, ఈ విధంగా జీవించాలి అని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ స్నేహాన్ని 10 మంది నుంచి ప్రతి ఒక్కరికి విస్తరించాలి. ఇప్పుడు మీరు అసలు పుట్టిందే మీ ఇరుగు పొరుగు స్నేహితులు, బంధువులు వీరందరితో ఐక్యతా భావన పొందడానికే. ఈ 3 రకాల వారితో మీరు అనుకూలంగా లేకపోయినట్లయితే మీ జీవితం మీ జీవితం వృధా. ఎవరితో స్నేహంగా ఉండాలి ఫస్టు? మీ బంధువులతో, స్నేహితులతో, వీరందరితో ఐక్యతా భావన. చాలా కలిసిమెలిసి ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. ఈ 3 రకాల వారితో మీరు అనుకూలంగా లేకపోయినట్లయితే మీ జీవితం వృధా. మీకే కాదు, ఇతరులకు కూడా మీరు పరాణ భక్కులే అవుతారు. పరాణ భక్కులంటే పరాణ జీవులుంటాయి. అంటే, అంటే సంబంధం లేని వాళ్ళుగా అయిపోతారు. మళ్ళీ ఏం జేస్తారు? వాళ్ళతో అనుకూలంగా లేకపోతే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. సేమ్ ఆ మాస్టర్స్‌నే తీసుకొచ్చుకొని మళ్ళీ జన్మ తీసుకుంటారు మీరు. అదే అవుతుంది. ఈ ప్రపంచంలో మన ఉనికిలోకి అంతర్దృష్టిని కలిగిస్తే రెండో ప్రశ్న మీ పురోగతి గురించి, మీ ప్రత్యేక విధానమైన పురోగతి గురించి చెప్తుంది. నేను పోయేవి ఆధ్యాత్మిక పురోగతి, సాంఘిక పురోగతి గురించి. ఆధ్యాత్మిక పురోగతి. ఇప్పుడు ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎలా ఉంటుందో చూద్దాం మాస్టర్స్. ఆయన ఏం చెప్పాడు? మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ స్నేహితులతో, మీ బంధువులతో చాలా, చాలా స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఉండాలి. ఎక్కువ నేర్చుకునేది ఎవరితో అంటే మాస్టర్స్ వీళ్ళతోనే మనం నేర్చుకుంటాం.
మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళతో. వాళ్ళే మనకొక మనిషి కనిపిస్తున్నాడు అనంటే, ఏదో జన్మలో వాడితో మనకి సంబంధం ఉంది అని అర్థం. వాడు మనవల్ని పలకరించాడు అనంటే, వాడితో చాలా సంబంధం ఉన్నట్టు లెక్క. అది గుర్తుపెట్టుకో. ధ్యానం అనే ఒకానొక సులభమైన చిన్న ప్రక్రియ ద్వారా దీనిని సాధించగలరు. ధ్యానం అనేది ఒకానొక చిన్న ప్రక్రియ ద్వారా దీన్ని సాధించగలరంట. మీకు విషయం తెలియచెప్పాలంటే, ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని అంతరిక్ష శక్తిని మీ శరీరంలోకి పోసుకోవడమే కాదు. మీ గురించి ప్రపంచాల గురించి ఒకప్పుడు మీలాగా నాలాగా గత జన్మల్లో ఉండి, ఇప్పుడు మాస్టర్స్ అయిన వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ మాస్టర్స్ ధ్యానాదులు చేసి తమ గురువుల నుంచి మానవ జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలను అడిగి తెలుసుకొని, అవగాహన చేసుకొని, ఆ జ్ఞానాన్ని 2 విధాలుగా ఆచరణలో పెట్టాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ధ్యానం అనేది మీరు అంటే ప్రాణశక్తిని మీ లోపలికి పోసుకునేదే కాదు. అక్కడ ఎక్కడ మనం ధ్యానం చేసే ఆ గురువుల దగ్గర మాట్లాడి, ఎలా ఆధ్యాత్మికంగా పెరగాలి, ఎలా ఎదగాలి, ఏ విధంగా ఎదగాలి, మౌలికంగా ఏ విధంగా ఎదగాలి అనే అవగాహన జ్ఞానాన్ని 2 ఆయన తెలుసుకోమని చెప్తూ, మనం శ్వాసని గమనించే కొద్దీ మన శరీరం ఏమైపోతుందంటే కంప్లీట్ గా కనిపించుకుంటే ఎప్పుడైతే పోతుందో అప్పుడు మాస్టర్స్ కనిపిస్తారు. అప్పుడు ఆ మాస్టర్స్ నుంచి నీ గురువు కనిపిస్తాడు. బాగా గమనించండి కావాలి. నీ గురువు కనిపిస్తాడు. నీ గురువుని క్వశ్చన్‌లెయ్యాలి. ఆధ్యాత్మికత ఏంది? నేను ఎందుకొచ్చా ఈ భూమి మీదకి? నేనేం నేర్చుకోవటానికొచ్చా? నా పురోగతి ఏంది? అనేసి నువ్వు తెలుసుకోవాలి. నేను ఏ సహాయం చేయటానికొచ్చాను అనేది నువ్వు తెలుసుకోవాలి. సామాన్య జనానికి అజ్ఞానాన్ని, అవగాహనను వివరించడం, సమాజంలో సామాన్య జీవితాన్ని గడపడం, నిజంగా ఆసక్తి గల అనుయాయులకు సహాయం చేయడం. అంటే తెలియని వాళ్ళకి తెలియచేయడం. అజ్ఞానులకి తెలియని వాళ్ళకి తెలియచేయటం. ఆయన అంటాడు కదా పత్రిజీ సార్. ఆయన ఒక ఊరికి పోయాడంట. ఊరికి పోతే నేను ధ్యానం నేర్పిస్తానని ఒక ఊరికి పోయాడంట. అక్కడ ఉండే వాళ్ళంతా అంట, ఆయనెవరో పిచ్చాయన ఒకాయన వచ్చినాడు. ఏదో ధ్యానం నేర్పిస్తాడంట. మనకంత తీరికే ఉండది. మనం పనులకు పోవాలి గదా! అనేసి ఊరంతా ఎళ్ళిపోయినారంట. ఊరంతా ఎళ్ళిపోయినాక ఒక్క ఆమె మాత్రం ఉండిందంట. ఆమెకు నేర్పించాడంట ఆయన. శ్వాస మీద ధ్యాస పెట్టు కూర్చో అని చెప్పాడంట. అంటే డైలీ అంటే ఒక వారం రోజులు నేర్పించాడంట. వారం రోజులు నేర్పించినాక ఆయన నువ్వు నువ్విట్లా చేస్తూ ఉండు. నీ దగ్గరికొచ్చిన వాళ్ళకి నేర్పించు అని చెప్పాడంట. సరే అని చెప్పిందంట. ఆయన అక్కడి నుంచి వచ్చేసాడంట. తర్వాత ఇంకొక రోజు పోయాడంట ఆయన. ఇంకొక రోజు పోయేకాడికి ఇద్దరో, ముగ్గురో అయినారంట ధ్యానం నేర్చుకునేవాళ్ళు. ఇట్లంతా మనకి కనిపిస్తాయి. మనకి శక్తొస్తుంది. మనకి చాలా వస్తుందని చెప్పేకాడికి అక్కడ ముగ్గురైనారంట. మళ్ళాక 5 మందయింట. మళ్ళా 10 మందంట. ఆయన తిరిగి మళ్ళీ పోయేకాడికి దాదాపు సగం ఊరొచ్చి ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి పోయేకాడికి ఊరు మొత్తం ధ్యానం చేస్తుంది. అట్లా నేను ఎవరికి చెప్పగలుగుతాను? నేను చెప్పిన మాట ఎవరు వింటారు? అని మీరెప్పుడు అనుకోవద్దండి. ఒక్కరికి నేర్పించండి చాలు మీ జీవితం. మీ జీవితం ధన్యమైపోతుంది. నాకు ఒక్కరు వచ్చినా చాలు నేను క్లాస్ చెప్తాను. ఎందుకంటే ఆ మనిషి ఎంతమందిని మారుస్తాడు నాకేం తెలుసు? నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తా అంతే. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మాస్టర్స్. నిజంగా ఆసక్తి గల అనుయాయులకు సహాయం చేయటం. అంటే ఇతరులకు సహాయం చేయటం. నేను అర్థం చేసుకున్నా. ఆత్మ విశ్లేషణ ధ్యానం ద్వారా వచ్చే స్వాధ్యాయాల
నుంచి మిమ్మల్ని మీరు బలవంతంగా ఆపుకుంటున్నారు. 2 కారణాల చేత ఆత్మ విశ్లేషణ ధ్యానాలలో చాలా ఆంక్షలు ఉన్నాయి. ఆత్మ విశ్లేషణ ధ్యానాలలో 2 చాలా ఆంక్షలున్నాయంట అని ఎవరో అజ్ఞానులు మీకు చెప్పారు. నిజాయితీగా నిజంగా చెప్పాలి అంటే నా హృదయాంతరాల నుంచి ఒక మాస్టర్‌గా నేను చెప్పేది ఏమిటంటే, ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ ప్రపంచంలోకి మీరు వచ్చింది ఎంజాయ్ చేయడానికి. అది ఆయన చెప్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్ మీకందరికీ చెప్తాను నేను. ఎందుకంటే మధ్య మధ్యలో ఆపేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నానంటే, మీ జీవితంలో మీరు తెలుసుకోవాలి. ఏందంటే ఆహ్, నా దగ్గర ఎప్పుడు డబ్బులుండవు. అది అడ్డుకట్టేసిందెవరు? నువ్వు. నాకెప్పుడు బాధలే. అడ్డుకట్టేసిందెవరు? నువ్వు. ఎందుకు ఇన్ని పరిస్థితులతో నేను ఉన్నాను. అడ్డుకట్టేసిందెవరు? నువ్వే. అక్క నీ నీ లోపల ఉంది కాబట్టే నువ్వే చెప్తూ ఉన్నావు. నీ లోపల అది లేకపోతే నువ్వెందుకు చెప్తావు? చెప్పలేవు. ఆయన చెప్తున్నాడు ఒక అద్భుతమైన విషయం చూడండి. బాగా వినండి. ఆత్మ విశ్లేషణ ధ్యానాలలో చాలా ఆంక్షలు ఉన్నాయి అని ఎవరో అజ్ఞానులు మీకు చెప్పారు ఆ విషయం. నిజాయితీగా నిజంగా చెప్పాలి అంటే నా హృదయాంతరాలలో నుంచి ఒక మాస్టర్‌గా నేను చెప్పేది ఏమిటంటే ఎలాంటి ఆంక్షలు లేవు. ఎలాంటి ఆంక్షలు లేవు. హృదయ ధ్యానం వేరు, ఆత్మ విశ్లేషణ వేరు అనేది లేదు. ఈ ప్రపంచంలోకి మీరు వచ్చింది ఎందుకు? ఎంజాయ్ చేయడానికి. ఆంక్షలు పెట్టుకునేదానికి కాదు. నా జీవితం ఇంతే. ఇంతే ఉంటుంది. ఇలా కాదు నా జీవితం. అద్భుతంగా ఉంది. నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. నేను చాలా సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా, రిలాక్స్‌గా ఉన్నా. ఇది నీ జీవితం. నువ్వు ఎలా అడ్డుకట్టలేసుకున్నావు? నేను ఇదే బాధతో, ఇదే భయంతో, ఇదే బాధలతో జీవిస్తూ ఉన్నాను అని నువ్వు అనుకుంటే అలానే జీవిస్తావు. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, "నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చిందెందుకు? ఎంజాయ్ చేయటానికి. మరి ఆ ఆనందాన్ని మీ నుంచి దూరం చేయడానికి ఎవడికి ఎన్ని గుండెలు దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఆంక్షల్ని మన పనికి మాలిన వాళ్ళు చెప్పింది అనుసరించేటట్లయితే అది మీ తెలివి తక్కువతనం, మీ స్వయం కృతం ఇతరులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు కనుక జాగ్రత్త పడండి. ఆయన చెప్తున్నాడు మాస్టర్స్ బాగా వినండి. ఎంత అద్భుతమైన పాయింట్స్ చెప్పాడో చూడండి. దయచేసి మరి ఆ ఆనందాన్ని మీ నుంచి అర్థం చేయడానికి ఎవడికి ఎన్ని గుండెలు? మీ నుండి ఆనందాన్ని దూరం చేయటానికి ఎవడికి ఎన్ని గుండెలున్నాయి? దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఆంక్షల్ని పనికి మాలిన వాళ్ళు చెప్పింది అనుసరించేటట్లయితే అది మీ తెలివి తక్కువతనం. మీ స్వయంకృతం. ఇతరులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాడు చెప్పాడు, నా జీవితం ఇలా అయింది. వాడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తెలివి తక్కువైనోడివి కాబట్టే వాడి మాటలు నువ్వు వింటున్నావు. ఇతరులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు జాగ్రత్త పడండి. జాగ్రత్త పెంచిన విధానం యొక్క ప్రభావం మీ వ్యక్తిత్వం మీద చెరగని ముద్ర వేస్తుంది. తల్లిదండ్రులు పెంచిన విధానం యొక్క ప్రభావం మీ వ్యక్తిత్వం మీద చెరగని ముద్ర వేస్తుంది. దానికి మిమ్మల్ని తప్పు పట్టలేము. అయితే చివరి వరకు ఇది సాగదు. ఏదో ఒక సమయంలో మనుషులకు జన్మను గురించిన రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి. జన్మని గురించిన రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి.
అయితే వాళ్ళు వాటికి సమాధానాలు లేకుండానే జీవించాలనుకుంటారు. ఇవన్నీ కనుక్కోవాలని మీకు ఎన్నడూ అనిపించలేదా? మీకు ఎన్నడూ అనిపించలేదా? ఆయన చెప్తూ ఉన్నాడు. బాగా వినండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు కొన్ని కొన్ని ఆంక్షలు పెడతారు. నువ్వు ఇలానే ఉండాలి. ఇలానే జీవించాలి. సమాజంలో ఇలానే బతకాలి. ఎక్కువ నవ్వకండి. నవ్వినావనుకో మళ్ళీ ఏడుస్తావు సాయంత్రానికి అని అంటారు. బాగా కావాలంటే వినండి. మన తల్లిదండ్రులు నేర్పించారు. అవన్నీ, అవన్నీ తరువాత అవన్నిట్లో నుంచి ఆ క్వెషన్‌లకి ఆన్సర్ నీకు తెలుసుకోవాలని లేదా? అని ఆయన చెప్తూ ఉన్నాడు. రకరకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి కదా! ఎందుకు వీళ్ళిలా అంటున్నారు? ఎందుకు అలా అంటూ ఉన్నారు? ఆ క్వెషన్‌లకి ఆన్సర్ తెలుసుకోవాలని లేదా? అయితే వాళ్ళు వాటికి సమాధానాలు లేకుండానే జీవించాలనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? మనము. ఆ క్వెషన్‌లకి సమాధానం లేకుండానే జీవించాలనుకుంటున్నామంట. ఇవన్నీ కనుక్కోవాలి. మీకు ఎన్నడూ అనిపించలేదా? ఇవన్నీ కనుక్కోవాలని ఎన్నడూ అనిపించలేదా? మీ చేష్టలను మీరు ఒక్కసారి పరిశీలించగలిగినట్లయితే, మీ చేష్టలంటే మీరు చేసే పనులను అప్పుడు మాత్రమే మీ నిజతత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది. మీరు చేసే పనులు గమనించినప్పుడు మీరు మీ నిజతత్వం ఏమిటో మీకు అర్థమవుతుంది. మీరు హాయిగా దానిని చుట్టి మీ లోపల ఎంత లోతులోకి తోసేసారంటే, కనీసం దాని కోసలు కూడా క కోసలంటే కనబడకుండా పోయాయి. మిమ్మల్ని మీరు పై అలంకారాలు లేకుండా చూసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. ఆయనేం చెప్తున్నాడంటే, మనము ఏందంటే చాలా 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 ప్రశ్నలు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అన్న మాటలు అవన్నీ ఏం చేసాము అవన్నీ లోపల పెట్టేసుకొని ఆ క్వెషన్ లోపల ఉన్నా కూడా మనము అడగలేని పరిస్థితులు వాటినన్నిటిని కూడా లోపలికి తోసేసి ఆ కోశాలు కూడా కనిపించనంత లోపలికి తోసేసి పైకి మాత్రం ఏం చేస్తున్నాము మనం అలంకరించుకొని ఇద నిజమా? అబద్ధమా? అనేది 2 కోణాల్లో లోపల బతుకుతూ ఉన్నాం. పైకి మాత్రం బాగున్నాను నేను. చాలా బాగున్నా అని జీవిస్తూ అది ఆయన చెప్తూ ఉన్నారు. మేలుకోండి. ప్రతి క్షణము, ప్రతి పరిస్థితిలోనూ మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ బ్రతకండి. ఏదన్నా ఒకసారి మిస్ అయ్యారంటే తిరిగి ఎన్నటికి దాన్ని పొందలేరు. ఏదైనా మిస్ అయినారంటే దాన్ని ఎన్నటికి పొందలేరు. మేలుకోండి ఇప్పటికైనా ప్రతి పరిస్థితులను మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయండి. పరిపూర్ణంగా అద్భుతంగా ఎంజాయ్ చేయండి. బ్రత ఎంజాయ్ చేస్తూ బ్రతకండి. ఏదన్నా ఒకసారి మిస్ అయ్యారంటే తిరిగి ఎన్నటికి దాన్ని పొందలేరు. కనుక ఈ నా ఈ సందేశం చదివిన వెంటనే ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి అనే మొదటి అడుగున వేయటం మొదలుపెట్టండి. ఇప్పటికైనా పర్వాలేదు. ఆధ్యాత్మిక పురోగతి అంటే మనము ఎదగడానికి మొదటి అడుగులు వేయమని చెప్తూ ఉన్నాను. మొదలుపెట్టండి. ఈ వివరణ రెండవ పురోగతి అయిన సాంఘిక పురోగతికి దారి తీస్తుంది. మీరు అర్థం చేసుకునేదానికి దారి తీస్తుంది. ఇంకా 2 మినిట్స్ మాస్టర్స్ అయిపోవచ్చు. సాంఘిక పురోగతి మనం జీవితంలో సాధించిన వ్యక్తిగత పురోగతి మొత్తం ఇక్కడ లెక్కలోకి వస్తుంది. అంటే స్కూలు జీవితం, సంగీతం, ఆటలు, స్కూళ్ళు, చదువు కాకుండా నేర్చుకున్న మిగతా పనులన్నీ అన్నమాట. ఒకసారి స్కూలు జీవితం అయిపోయాక మరెన్ని ఆంక్షలు ఉంటే సాంఘిక జీవితంలోకి అడుగు పెడతారు. మీరు స్కూల్లో మీరు గమనించిన దానికన్నా ఎంతో బహుముఖ సమాజం ఇది. ఇప్పటికి మీరు మానసికంగాను, సాంఘికంగాను ఈ పరిస్థితికి ఎదిగారు. మానసికంగా
సాంఘిక పరంగా ఈ పరిస్థితికి ఎదిగారు. కానీ అయ్యో! మీరు ఎంజాయ్ చేయవలసిన దానికంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయిన కారణంగా మీరు బహుముఖ సమాజ సారాన్ని మిస్ అయ్యారు. చూడండి. రిలాక్స్‌గా ఎంజాయ్ చేసేదానికి బహుముఖ సమాజ సారాన్ని మిస్ అయ్యారు అని చెప్తూ ఉన్నాడాయన. కాలే కాలేజీ స్నేహాలలోని మధుర క్షణాన్ని ఫలానివి అని గుర్తుపెట్టండి. ఆయనేం చెప్తున్నాడో చూడండి మాస్టర్స్. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. నాకు మీ స్కూల్‌లో జరిగిన కొన్ని విషయాలుంటాయి గదా! అవన్నీ గుర్తు తెచ్చుకోండి. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చేయండి. మీ కాలేజీలో జరుగుంటాయి గదా! కొన్ని కొన్ని విషయాలు. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పటికైనా పర్వాలేదు ఎంజాయ్ చేయండి. కాలేజీ స్నేహాలని మధుర క్షణాన్ని ఫలానివి అని గుర్తుపెట్టండి. ఆ సమయంలో మీరెంత ఆనందించారో గుర్తు తెచ్చుకోండి. మీరు ఎంత ఆనందించారో గుర్తు తెచ్చుకోండి. కొన్ని నిమిషాల పాటు రిలాక్స్ అయిన మనస్సుతో ఆ పాత రోజుల్లోకి వెళ్ళండి. ఆ పాత రోజుల్లోకి వెళ్ళండి. మీరు ఎలా ఫీల్ అవుతారో చూడండి. మీకు సన్నిహితంగా ఉన్న ఇతరులతోనూ మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోండి. సన్నిహితులంటే చాలా ప్రేమతత్వంతో ఉన్న వాళ్ళతో పోల్చి చూసుకోండి. సంతోషం లేని బాధాకరమైన క్షణాలే మీకు పోల్చి చూసుకోండి. సంతోషం లేని బాధాకరమైన క్షణాలే మీకు మొదట గుర్తొస్తాయి. ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి. బాధాకరమైన విషయాలే మీకు మొట్టమొదట గుర్తుకొస్తాయి. సంతోషకరమైన విషయాలు గుర్తుకు రావు. ప్రస్తుతపు మిమ్మల్ని ఆ పాత చెడు లక్షణాలతో పోల్చి తేడా చూడండి. అప్పట్లో మీకున్న ఫీలింగ్స్ ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయా? ఇప్పటికి అటువంటివి మీకు ఎదురవుతున్నాయా? ఎదురు ఎదురవుతున్నట్లయితే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే బాధపడకండి. వెనక్క వెనక వెనక్కనుకుని కూర్చుని రిలాక్స్ అవ్వండి. వెనక్కి ఆనుకుని కూర్చుని రిలాక్స్ అవ్వండి. చెప్తాను. బా మీకొకసారి ఏందంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మాస్టరు, మీరు స్కూల్లో చాలా హ్యాపీగా గడిపిన రోజులుంటాయి గదా! అవి గుర్తుకు తెచ్చుకోండి. కాలేజీలో గడిపిన రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. దా దా వాటితో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లేదు. నాకింకా బాధాకరమైన విషయాలే నాకు గుర్తొస్తా ఉన్నాయి. నేను చాలా బాధలనే గుర్తు తెచ్చుకుంటున్నాను అని అనుకున్నారంటే, మీరు ఎనక్కి ఆనుకుని ఒకసారి కంప్లీట్‌గా రిలాక్స్ అవ్వండి. ఆ థాట్స్ అన్నీ కూడా ఒక్కసారి రిలాక్స్, రిలాక్స్ అని అనండి. ఆయనేం చెప్తున్నాడో చూద్దాం. అప్పట్లో మీకున్న ఫీలింగ్స్ ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయా? ఇప్పటికి అటువంటి మీకు ఎదురవుతున్నాయా? ఎదురవుతున్నట్లయితే నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే బాధపడకండి. వెనకానుకుని కూర్చుని రిలాక్స్ అవ్వండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు అని వెంటనే మీకు సమాధానం రాకపోవచ్చు. కానీ కాలక్రమేణా కారణం మీకు అర్థమవుతుంది. ఎందుకు వాటి గురించి నేను బాధపడుతున్నాను అని క్వెషన్ ఏసుకోండి. కాలక్రమేణా మీకు నెమ్మదిగా ఆన్సర్ ఒస్తుంది. మీ తల్లిదండ్రుల పెంపకం కారణంగా మీలో ఏర్పడిన మౌలికమైన ఆవేశ ఆవేశ అవగాహన ఇదని తెలిసి ఆశ్చర్యపోతారు. మీ తల్లిదండ్రుల పెంపకం వల్ల ఇవన్నీ కూడా ఆలోచనలు అని ఇవని తెలిసి ఆశ్చర్యపోతారు. ఒకసారి ఈ విషయం తెలుసుకున్నారంటే మీ అలవాటు, ఆలోచనలు, ఆవేశాలు అన్నిటిని మార్చుకోవటం మొదలుపెడతారు. మీరు చూడండి. ఇదా అని తెలుసుకున్న తర్వాత ఒకసారి ఈ విషయం తెలుసుకున్నారంటే మీ అలవాటు, ఆలోచనలు, ఆవేశాలు అన్నిటిని మార్చుకోవటం మొదలుపెడతారు. తత్ఫలితంగా మీరు స్వేచ్ఛా జీవులవుతారు. దీనికి కొన్ని నిమిషాలు ధ్యానాన్ని జోడించినట్లయితే మీ జీవితం ఎంత విజయవంతంగా సాగుతుందో జోడించినట్లయితే
మీ జీవితం ఎంత విజయవంతంగా సాగుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. దీనికి కొద్దిగా ధ్యానాన్ని జోడించండి. మిమ్మల్ని మీ అవగాహనను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు అవగాహనను చూసి ఆశ్చర్యపోతారు. త్వరలోనే మీరు ఒక విషయాన్ని గమనిస్తారు. మీరు ఎప్పుడు చూసినా రిలాక్స్ అయ్యి ఉన్నారని, ఏ ఆవేశము, ఏ పరిస్థితి మిమ్మల్ని కుదిపియలేదని, అప్పుడే అసలైన మీరు మేల్కొంటారు. అవగాహన పెరుగుదల తుది స్థితులకు మిమ్మల్ని ప్రశాంతంగా తీసుకుపోతుంది. ప్రశాంతమైన స్థితులకు స్థితులకు అంటే తుది అంటే మొదట్లో మీరు ఎలా ఉన్నారు? ప్రశాంతంగా చిన్నప్పుడు పుట్టినప్పుడు అలాంటి స్థితులకు తీసుకెళ్ళి 1 మినిట్ మాస్టర్స్. కనుక మిత్రులారా, కొద్దిపాటి ధ్యానం సరళమైన ఆత్మ విశ్లేషణలతో మీకు మీరే అద్భుతంగా సహాయం చేసుకోగలుగుతారు. నేను పుట్టక నుంచి చావు వరకు మనిషి చేసే పనులు లిస్టు వ్రాస్తూ కూర్చున్నాను. మీలో ఒక్కొక్కరు చేసే ప్రతి పని మీ అంతరిక్ష రికార్డులలో ఆటోమేటిక్ గా చేరిపోతూ ఉంటుంది. చూడండి, ఆయన రాస్తూ కూర్చున్నాడంట. మన అంతరిక్ష రికార్డులలో ఆటోమేటిక్ గా చేరిపోతూ ఉంటుందంట. తమ అంతరిక్ష రికార్డులలోకి వాళ్ళ పనులు ఎక్కాయని చాలా మందికి చెప్పాలని అనిపించింది. చెప్పాను కూడా. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్ల, సాంఘిక పరిస్థితుల వల్ల ఎవ్వరు స్పృహతో నా మాటలకు సరేనంటం లేదు. పైగా నేను యముని ప్రక్కన కూర్చుని చిట్టాలు వ్రాస్తుంటా అని పుకార్లు పుట్టించారు కాదు. ఇది నిరాధారం. మీరంతా ఎంత బుద్ధి లేని వాళ్ళుగా తయారయ్యారు. దీనిని బట్టి తెలుస్తుంది మీరు బుద్ధి లేని వాళ్ళుగా తయారయ్యారు. ఆయన దీన్ని బట్టి తెలుస్తుంది. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏందంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి. వాళ్ళ డాడీ రోజు ఏం చేస్తూ ఉన్నాడు? సిగరెట్ తాగుతూ ఉన్నాడు. డైలీ ఏం చేస్తాడు ఆ పిల్లోడు? చూస్తూ ఉంటాడు. ఒకానొక రోజు ఏమవుతుంది? లోపల ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమవుతుంది? రిజిస్టర్ అయి మన డాడీ చేశాడు కదా, మనం కూడా చేయించాలి. మన డాడీకి తలకాయ నొప్పి తగ్గింది కదా, మనకు కూడా తగ్గిపోతుంది సిగరెట్ తాగటం. ఇంకొక పిల్లోడు, ఇంకొక డాడీ ఉన్నాడు. అతను రోజు ఏం చెప్పేవాడు? మంచిగా చదువుకో నాన్న అని చెప్పాడు. వాళ్ళ డాడీ ఏం చేసేవాడు? ఎప్పుడు డైలీ మంచిగా చదువుకుంటూ ఉండేవాడు. ఆ పిల్లోడు ఏం చేస్తాడు? మన డాడీ చదువుకుంటూ ఉన్నాడు కదా, మనం కూడా మంచిగా చదువుకోవాలి అని ఆలోచిస్తాడు. తల్లిదండ్రులు ఏమైతే చేస్తారు పిల్లలు అదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో పోయి ఫీడ్ అయిపోతుంది వాళ్ళు చేసే పని. వాళ్ళు అదే పని చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి మాస్టర్. పిల్లల్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు. మనం ఏదైతే చేస్తుంటామో అదే చేస్తాం. ఎక్స్ట్రాగా ఏమైనా చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళు ముందు జన్మ కర్మని తెచ్చుకో ఉంటారు. ఆ కర్మని చేస్తూ ఉంటారు అక్కడ. మేము ఇట్లాంటి వాళ్ళం కాదే, ఈ పిల్లవాడు ఎందుకు ఇట్లా తయారయ్యాడు అని అంటే ముందు జన్మది తెచ్చుకో ఉంటాడు, లేదా వేరే వాళ్ళని చూసి తెచ్చుకో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సింది ఎవరు? మనమే. చావును చూసి భయపడకండి. యముడు మనుషులకు చెబుతుంటే నేను ఇంకా ముందుకి ఒక అడుగు వేసి తమను తాము ఏకాంతంగా వ్యక్తిగతంగా విశ్లేషించుకొని
జడ్జి చేసుకోమని మనుషులకు సలహా ఇస్తున్నాను. యముడు నేను ఇదే విధంగా ఆలోచిస్తున్నాను. కనుక అసలు మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో మరణానికి ముందే మనుష్యులు తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాము. చూడండి, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాము, మరణం చనిపోయిన తర్వాత మళ్ళా మనం ఏం తెలుసుకోవాలనేది చెప్పడమే వీళ్ళ పనంట. మా సలహా మా సలహా చక్కగా పాటించి ఫలితాన్ని భర్త ప్రాణాల్ని ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు ఉద్భత జీవన యాత్రను పొందిన సావిత్రిని చూశాము. కేవలం మా మాటలు వినడంలో మీకు ఆసక్తి లేదా? ఉంటే మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. మీరు మాటలు పట్టించుకోనట్లయితే అది మీ స్వయంకృతం దురదృష్టం అవుతుంది. వాళ్ళ మాటలు మనం పట్టించుకోకపోతే మన స్వయంకృతం దురదృష్టం అవుతుంది. దానికి ఇతరులు ఎవ్వరు బాధ్యులు కారు. ఈ జన్మలో బాధ్యతాయుతంగా జీవించాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే మీ తరువాతి జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మీరు ఆత్మ విశ్లేషణ ఒక జన్మ మరింత అద్భుతంగా ఉంటుంది. కనుక మంచి పని అలవాటు చేసుకుంటే అది బాగా ఇంటికి అలవాటు పడడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత అది మీలో శాశ్వతంగా నిలిచిపోతుంది. మంచి పని అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. నేను నా 4 భూ అక్షం మార్పులను చూశాను. దానికోసం ప్రత్యేకించి నా ప్లాన్ నేను మార్చుకోలేదు. ఇప్పటికీ మనుషులకు తెలియజెప్పడమే పనిగా పెట్టుకున్నాను. అంతేకాని ఈనాడు నేను ఏ రికార్డులోనైనా అది హాస్టల్ రికార్డింగ్ గాని అంతరిక్ష రికార్డింగ్ గాని పరిపూర్ణంగా చూడగలుగుతాను. ఆయన ఇది మీ అందరికీ నా సందేశం. గుడ్ లక్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈయనేం చెప్తున్నాడు ఒక్క నిమిషం వినండి. ఆయన 4 భూకక్షాలు చూశాడంట. హాస్టల్ ట్రావెలింగ్ గాని, హాస్టల్ రికార్డింగ్ లా గాని, అంతరిక్ష రికార్డులు గాని చూడగల శక్తి ఆయనకుంది. ఆ రికార్డులు కూడా ఎవరు రాసుకుంటారంటే మనమే రాసుకుంటాం. మనమే రాసుకొని వస్తాం ఇలా జీవించాలి. ఆయన ఏమీ రాయడు. మనకేం చెప్పేదానికి వాళ్ళు ఉన్నారు. యముడు గాని చిత్రగుప్తుడు గాని ఏం చెప్పేదానికి ఉన్నారు? మీరు ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, చనిపోయిన తర్వాత మీరు ఎలా బతకాలి, ఎలా జీవించాలి మీకు మీరుగా అనేది చెప్పడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు. అంతే. మీకు ఇంకొకటి చెప్తాను మాస్టర్స్. మన పిల్లవాడున్నాడు, చిన్న పిల్లవాడున్నాడు. వాడు లెఫ్ట్ హ్యాండ్ తో అన్నం తింటూ ఉన్నాడు. ఇట్లా ఎత్తుకొని తింటూ ఉన్నాడు. ఇట్లా ఎత్తుకొని తింటూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావంటే వాడు ఇట్లనే ఎత్తుకొని తింటూ ఉంటాడు. ఇలానే కలుపుతాడు, ఇలానే ఎత్తుకొని తింటూ ఉంటాడు. అట్లా కాదు నాన్న, లెఫ్ట్ హ్యాండ్ తో తినకూడదు, ఈ చేత్తో ఇలా తినాలి అని నువ్వు చెప్పావంటే అక్కడ ఏం చేస్తాడు? వాడు చేంజ్ చేసుకుంటాడు. సరికాని మార్గంలో నుండి సరి అయిన మార్గంలోకి వస్తాడు. అలాగే నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు నేర్చుకున్న ఆ పరిస్థితుల నుంచి నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఏం నేర్చుకున్నాము? ఏ విధంగా నేర్చుకున్నాం? నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకొని అక్కడ నుంచి బయటరా. అక్కడ నుంచి నువ్వు స్కూల్లో ఎలా గడిపావు? ఎంత ఆనందంగా గడిపావు దాన్ని చూడు. కాలేజీలో ఎంత ఆనందంగా గడిపావు దాన్ని చూడు. నీ స్నేహితులతో ఎలా గడిపావు దాన్ని చూడు. దాన్ని చూసి ఆనందంగా జీవించు. నీకేదైనా బాధ అనిపించినప్పుడు రిలాక్స్‌గా ఆ బాధని ఎనకాల చేతులు పెట్టుకొని రిలాక్స్ అవ్వు. ఆ బాధని రిలాక్స్ అయిపోతుంది. కంప్లీట్‌గా క్లియర్ అయిపోతుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. నువ్వు భూమి మీదకొచ్చింది ఎందుకు? ఎంజాయ్ చేయటానికి. ఆంక్షలు విధించుకోవటానికి కాదు. ఆంక్షలు విధించుకోవటానికి కానే కాదు. నువ్వు ఎంజాయ్ చేయటానికి వచ్చావు. ఎందుకు ఇలాంటి పిల్లలు, ఇలాంటి భర్త, ఇలాంటి తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళు నాకెందుకిచ్చావు అనేది మానేసేయి. అక్కడ నువ్వు ఎంజాయ్ చేసిన రోజులు ఏమున్నాయి? దాన్ని గుర్తు తెచ్చుకో. వాటితో జీవించు.
అని చిత్రగుప్తుడు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మాస్టర్స్ చిత్రగుప్తుడు గురించి. మేడం, ఆత్మ విశ్లేషణ ధ్యానం దానికి మరి కొంచెం క్లియర్ గా చెప్పండి. ఆత్మ విశ్లేషణ ధ్యానం అంటే అదే మేడం, మనము ఏంటంటే ధ్యానం చేసే కొద్దీ మన ఆత్మ అనేది విశ్లేషణ జరుగుతుంది. మనం ఎందుకు వచ్చాము, ఏ విధంగా వచ్చాము, మన అంటే మన ఉనికి ఏంది అనేది తెలుస్తుంది. విశ్లేషణ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే మేడం, ముందు ఒక మాస్టర్ చెప్పాడు కదా, నువ్వు ధ్యానంలో కూర్చున్నావంటే నీకు ప్రాణశక్తి అనేది లోపలికి వచ్చిందంటే ఫస్ట్ నీకు ప్రాణశక్తి వస్తూనే నీ లోపల ఉన్న ఏందంటే ఈ మురికి పట్టిన ఏందంటే ఆ కలుషితమైన శ్వాసను తీసుకున్నావు కదా, ఆ శ్వాస క్లియర్ అయిపోతుంది ఫస్ట్. ఆ శ్వాస క్లియర్ అవుతానే నీ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి కదా, అవి క్లియర్ అయిపోతాయి. అవి క్లియర్ అయిన వెంటనే నువ్వు ఎందుకు వచ్చావు అనేది నీకు తెలుస్తుంది. నీకు మాస్టర్స్ కనిపించటం, వాళ్ళు నీకు సలహా ఇవ్వటం, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావటం, అదే ఆత్మ విశ్లేషణ. ఆత్మతో గడుపుతాం మళ్ళాక. మనసుతో తగ్గిపోతుంది మేడం, ఆత్మతో గడుపుతాం. రెండు ఉంటాయి మేడం, ఒక క్వశ్చన్ కి రెండు సమాధానాలు ఉంటాయి. ఒకటి మనసు చెప్తే, ఒకటి ఆత్మ చెప్తుంది. ఒకటి మనసు నువ్వు చేసి 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 అంటుంది ఆ పని. ఆత్మ ఏం చెప్తుంది, ఆగు, ఆలోచించి చెయ్యి అంటది. బాగా కావాలంటే గమనించు. రెండు దారులు ఉంటాయి ప్రతి దానికి కూడా, ఒక దారి ఉండదు, రెండు దారులు ఉంటాయి. ఒకటి చేసి 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 అని పరిగెత్తూ ఉంటుంది మనసు. రెండోది ఏమంటే ఆత్మ ఏం చెప్తుంది, ఆగు, తొందరపడకు, నెమ్మదిగా చెయ్యి, నెమ్మదిగా ఆలోచించి చెయ్యి అని చెప్తుంది. విశ్లేషణ చేసుకొని చెయ్యి, అది మంచిదా కాదా విశ్లేషణ చేసుకొని చెయ్యి అని చెప్తుంది. అక్కడ నీకు క్లారిటీ వస్తుంది మేడం, నువ్వు చేసే పని క్లారిటీ వస్తుంది. అదే ఆత్మ విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. మనసు అనేది ఆగిపోతుంది. మనసు అనేది ప్రాణశక్తి వస్తూనే నీ లోపల ఉన్న మురికి, ఇప్పుడు ఎట్లా అంటే మేడం, మీ ఇల్లంతా బురదతో ఉండదు మేడం. ఆ బురదతో నీళ్లు పోసి బాగా నీట్గా కడిగేసామనుకో, ఇల్లు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావో తెలుస్తుంది, ఎక్కడ పెడుతున్నావో తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. ఒక ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు నీట్గా కడిగేసుకున్నామంటే. ఇల్లు ఎట్టో మన మన శరీరము, మన తలకాయి అంతే, మన మనసు అన్ని అంతే. ఇల్లు శరీరము రెండు ఒకటే. అర్థమైందా మేడం? ఎంత ఎరుకతో చేస్తామో అంత క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉంటుంది. నువ్వు చేసే పని క్లారిటీ ఉంటుంది మేడం. నువ్వు ఏం చేస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు, ఎంత టైంలో చేస్తున్నావు అనేది తెలుస్తుంది. ఓపికగా చేస్తున్నావా, హడావుడిగా చేస్తున్నావా, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంతకు ముందు ఎలా ఉంటుంది, ఏదో చేసినాంలే, ఏదో చేశాడు పడేసినాంలే అని ఉంటది. ఇప్పుడు బాధ్యత ఉంటుంది. దాన్ని ఎంత ఓపికగా చేయాలి, ఎంత నీట్గా చేయాలి, ఎంత క్లారిటీగా చేయాలి అనేది ఒక బాధ్యత ఉంటుంది. అది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాస్టర్? ఇంకోటి ఏంటంటే, ఎక్కడ ఉన్నా ఎవరి జర్నీ వాళ్ళదే కదా మేడం. అంతే అంటే మన కుటుంబంలో ఉన్నా, సొసైటీలో ఉన్నా, ఫ్రెండ్స్ తో ఉన్నా, మన జర్నీ మనది. అంతే అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయినామంటే మన భర్త మన తోడ వస్తాడా? అస్సలు రాడు.
మన ఇంకా బెస్ట్ 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 ఫ్రెండ్ కూడా రాడు. పోతే పోయింది, నేనెందుకు పోతానని అంటాడు. అలా ఎవరి జర్నీ వాళ్ళది. ఎవరిని వాళ్ళకి వదిలిపెట్టేయాలి అంతే. ఓకే మేడం. ఇంకేమైనా? ఓకే. థ్యాంక్ యూ మేడం. అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాస్టర్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్కి, మణికంఠ సార్కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి థ్యాంక్ యూ మాస్టర్స్. శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. బై మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.